మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసే యత్నం. ఓటు వేసి వచ్చిన తర్వాత సిరా తొలగిస్తున్న వైనం. చేతివేలు సిరాతో తొలగించే కెమికల్ స్వాధీనం. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిర్మల్ జిల్లా ముతోల్ మండల కేంద్రంలో ఘటన. పోలింగ్ కేంద్రం సమీపంలో సిరా తొలగించే కెమికల్ వినియోగిస్తున్న యువకుడు అరెస్ట్. సిరాను తొలగించి ఆ వ్యక్తితో ఇతరుల ఓట్లు వేయించేందుకు ప్లాన్. ఎన్నికల బరిలో గెలుపు కోసం అభ్యర్థులు ఎంతటి వింత పోకడలకైనా సిద్ధపడుతున్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో భాగంగా నిర్మల్ జిల్లా ముతోల్లో ఒక విస్తుపోయే వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఓటు వేసినట్టు సాక్ష్యంగా నిలిచే చెరగని సిరాను రసాయనాలతో చెరిపివేస్తూ ఒక వ్యక్తితో పదే ఓట్లు వేయించేందుకు పక్కా స్కెచ్ వేశారు. ముతోల్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద సాగుతున్న ఈ కెమికల్ దందాను పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రజాస్వామ్య పునాదులను పక్కదారి పట్టించేలా సాగుతున్న ఈ నయా మోసం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముతోల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల పోలింగ్ బూత్ వద్ద బుధవారం ఉదయం నుంచి ఓటింగ్ సందడి నెలకొంది. అయితే ఇదే అదునుగా నయాబాదీకి చెందిన అర్బాజుద్దీన్ అనే యువకుడు ఒక ప్రమాదకరమైన మిషన్ లో ఉన్నాడు. ఓటు వేసి బయటికి వస్తున్న మహిళా ఓటర్లను రహస్యంగా పిలిచి వారి వేలుపై ఉన్న సిరా గుర్తును ఒక ప్రత్యేకమైన కెమికల్ తో చెరిపివేస్తున్నాడు. సాధారణంగా వారాల పాటు పోని ఆ సిరాను నిమిషాల వ్యవధిలో మాయం చేస్తుండడాన్ని గమనించిన పోలీస్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. అతని వద్ద ఉన్న కెమికల్ బాటిళ్లను స్వాధీనం చేసుకొని అతనిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో పెద్ద కుట్ర బయటపడింది. రిగ్గింగ్ కు పాల్పడడం కోసం ఇలాంటి సిరాను వాడుతున్నారు అంటున్నారు. ఇక గ్రామాల్లో లేని వారు లేదా మరణించిన వారి ఓట్లను వేయించడానికి ఇతర ఓటర్లను సిద్ధం చేశారు. ఒకసారి ఓటు వేసి వచ్చిన వ్యక్తి వేలిపై సిరాను కెమికల్ తో చెరిపివేస్తే అతను తిరిగి మరొక పోలింగ్ అధికారి వద్దకు వెళ్లి కొత్త ఓటరుగా నమ్మించే అవకాశం ఉంటుంది. ఇలా ఒకే వ్యక్తితో 5 సార్లు ఓట్లు వేయించి అభ్యర్థుల గెలుపును సునాయాసం చేయాలి అనే ప్లాన్ చేశారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను టార్గెట్ చేసుకొని ఈ ప్రక్రియ సాగించడం వెనుక స్థానిక రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముతోల్ ఘటనలో పోలీసులు చూపిన అప్రమత్తత అభినందనీయం. సాధారణ పోలీసుల కంటే భిన్నంగా నిశితంగా పరిశీలిస్తున్న సిబ్బందికి అర్జారుద్దీన్ కదలికలు అనుమానం కలిగించాయి. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. ఆ కెమికల్ అక్కడికి ఎలా వచ్చింది, దాన్ని అతనికి ఎవరు సరఫరా చేశారు, ఎంతమందికి ఇప్పటికే సిరా చెరిపివేశారు అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ రసాయన ప్రయోగం వెనుక ఒక వ్యవస్థీకృత ముఠా ఉంది అనే సంకేతాలు అందుతున్నాయి. ఒక సాధారణ యువకుడు ఇంతటి సాహసానికి ఒడిగట్టడం వెనుక భారీ స్థాయిలో నగదు చేతులు మారి ఉండవచ్చు అని భావిస్తున్నారు. ముతోల్ ఘటన తరువాత జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మిగిలిన అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ఓటు వేసి వెళ్లేవారు బయట ఎవరితోనూ మాట్లాడకుండా పంపించేలా చర్యలు తీసుకుంటున్నారు.